భారత్ పాకిస్తాన్ కుక్కతోక వంకరే అనే సామెత పాకిస్తాన్కి బాగా సెట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వారాల కిందట భారత్ ఆపరేషన్ సింధూర్ కింద చేసిన దాడులతో పాక్ కోలుకోలేని దెబ్బతీసింది. ఆ దెబ్బతో కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన పాక్ ఇంత జరిగినా కూడా అక్కడి రాజకీయ నాయకులు మాత్రం ప్రజలకు అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకోవడం మానుకోలేదు. భారత దాడిలో చావు దెబ్బతిన్న పాక్ మరోసారి యుద్ధానికి సయ్యనటం హాస్యాస్పదంగా మారిపోయింది. నీళ్లు ఆపితే డ్యామ్స్ పేల్చేస్తామంటూ గతంలో అక్కడి నాయకులు చేసిన వ్యాఖ్యలు మరొక ముందే మరోసారి బీరాలకు పోవడం చర్చనీయాంశంగా మారింది. రక్తం నీరు ఒకే చోట ప్రవహించడం కుదరదు అంటూ భారత ప్రధాని ఒక్క ముక్కలో సింధు జలాలపై తేల్చేసిన తర్వాత పాక్ తన ఉగ్రవాద వైఖరిని మార్చుకోకుండా నీళ్లు మాత్రం కావాలంటే లేఖలు రాస్తూ వచ్చింది. దీనికి భారత్ స్పందించకపోవడంతో కొత్త బెదిరింపులకు దిగింది. ఈసారి పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అసెంబ్లీలో మాట్లాడుతూ నీటి ఒప్పందాలను అమలు చేయకుంటే ఇండియాపై మరో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మొన్న జరిగిన యుద్ధంలోనూ తామే గెలిచామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సింధు జలాల కోసం యుద్ధానికి దిగితే భారత్ నుంచి 3 నదులను లాక్కుంటామంటూ బెదిరించే ప్రయత్నం చేశారు బిలావల్ భుట్టో. అప్పుడు తమకు 3 నదుల నుంచి కాకుండా 6 నదుల నుంచి నీరు వస్తుందంటూ గాల్లో లెక్కలు వేశారు. యుద్ధం దిశగా నీటి కోసం బలవంతం చేయబడితే పాక్ వైమానిక దళం సైన్యం బలంగా ఉన్నాయని చెప్పారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని అంగీకరించి అంతర్జాతీయ చట్టం ప్రకారం నడుచుకోవాలని భుట్టో మరోసారి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించడమే భారతదేశ ప్రయత్నమని అన్నారు. భారత్ అంతర్జాతీయ వేదికలపై కూడా పాక్కి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. అయినప్పటికీ IMF నుంచి నిధులను పొందడంలో పాక్ విజయవంతమైందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని భారతదేశం చెప్తున్నప్పటికీ తామే గెలిచామంటూ చెప్పడం గమనార్హం. భారత్ పాకిస్తాన్ కుక్కతోక వంకరే అనే సామెత పాకిస్తాన్కి బాగా సెట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వారాల కిందట భారత్ ఆపరేషన్ సింధూర్ కింద చేసిన దాడులతో పాక్ కోలుకోలేని దెబ్బతీసింది. ఆ దెబ్బతో కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన పాక్ ఇంత జరిగినా కూడా అక్కడి రాజకీయ నాయకులు మాత్రం ప్రజలకు అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకోవడం మానుకోలేదు. భారత దాడిలో చావు దెబ్బతిన్న పాక్ మరోసారి యుద్ధానికి సయ్యనటం హాస్యాస్పదంగా మారిపోయింది. నీళ్లు ఆపితే డ్యామ్స్ పేల్చేస్తామంటూ గతంలో అక్కడి నాయకులు చేసిన వ్యాఖ్యలు మరొక ముందే మరోసారి బీరాలకు పోవడం చర్చనీయాంశంగా మారింది. రక్తం నీరు ఒకే చోట ప్రవహించడం కుదరదు అంటూ భారత ప్రధాని ఒక్క ముక్కలో సింధు జలాలపై తేల్చేసిన తర్వాత పాక్ తన ఉగ్రవాద వైఖరిని మార్చుకోకుండా నీళ్లు మాత్రం కావాలంటే లేఖలు రాస్తూ వచ్చింది. దీనికి భారత్ స్పందించకపోవడంతో కొత్త బెదిరింపులకు దిగింది. ఈసారి పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అసెంబ్లీలో మాట్లాడుతూ నీటి ఒప్పందాలను అమలు చేయకుంటే ఇండియాపై మరో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మొన్న జరిగిన యుద్ధంలోనూ తామే గెలిచామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సింధు జలాల కోసం యుద్ధానికి దిగితే భారత్ నుంచి 3 నదులను లాక్కుంటామంటూ బెదిరించే ప్రయత్నం చేశారు బిలావల్ భుట్టో. అప్పుడు తమకు 3 నదుల నుంచి కాకుండా 6 నదుల నుంచి నీరు వస్తుందంటూ గాల్లో లెక్కలు వేశారు. యుద్ధం దిశగా నీటి కోసం బలవంతం చేయబడితే పాక్ వైమానిక దళం సైన్యం బలంగా ఉన్నాయని చెప్పారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని అంగీకరించి అంతర్జాతీయ చట్టం ప్రకారం నడుచుకోవాలని భుట్టో మరోసారి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించడమే భారతదేశ ప్రయత్నమని అన్నారు. భారత్ అంతర్జాతీయ వేదికలపై కూడా పాక్కి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. అయినప్పటికీ IMF నుంచి నిధులను పొందడంలో పాక్ విజయవంతమైందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని భారతదేశం చెప్తున్నప్పటికీ తామే గెలిచామంటూ చెప్పడం గమనార్హం. భారత్ పాకిస్తాన్ కుక్కతోక వంకరే అనే సామెత పాకిస్తాన్కి బాగా సెట్ అయ్యేలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వారాల కిందట భారత్ ఆపరేషన్ సింధూర్ కింద చేసిన దాడులతో పాక్ కోలుకోలేని దెబ్బతీసింది. ఆ దెబ్బతో కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన పాక్ ఇంత జరిగినా కూడా అక్కడి రాజకీయ నాయకులు మాత్రం ప్రజలకు అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకోవడం మానుకోలేదు. భారత దాడిలో చావు దెబ్బతిన్న పాక్ మరోసారి యుద్ధానికి సయ్యనటం హాస్యాస్పదంగా మారిపోయింది. నీళ్లు ఆపితే డ్యామ్స్ పేల్చేస్తామంటూ గతంలో అక్కడి నాయకులు చేసిన వ్యాఖ్యలు మరొక ముందే మరోసారి బీరాలకు పోవడం చర్చనీయాంశంగా మారింది. రక్తం నీరు ఒకే చోట ప్రవహించడం కుదరదు అంటూ భారత ప్రధాని ఒక్క ముక్కలో సింధు జలాలపై తేల్చేసిన తర్వాత
పాక్ తన ఉగ్రవాద వైఖరిని మార్చుకోకుండా నీళ్లు మాత్రం కావాలంటే లేఖలు రాస్తూ వచ్చింది. దీనికి భారత్ స్పందించకపోవడంతో కొత్త బెదిరింపులకు దిగింది. ఈసారి పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అసెంబ్లీలో మాట్లాడుతూ నీటి ఒప్పందాలను అమలు చేయకుంటే ఇండియాపై మరో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే మొన్న జరిగిన యుద్ధంలోనూ తామే గెలిచామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. సింధు జలాల కోసం యుద్ధానికి దిగితే భారత్ నుంచి 3 నదులను లాక్కుంటామంటూ బెదిరించే ప్రయత్నం చేశారు బిలావల్ భుట్టో. అప్పుడు తమకు 3 నదుల నుంచి కాకుండా 6 నదుల నుంచి నీరు వస్తుందంటూ గాల్లో లెక్కలు వేశారు. యుద్ధం దిశగా నీటి కోసం బలవంతం చేయబడితే పాక్ వైమానిక దళం సైన్యం బలంగా ఉన్నాయని చెప్పారు. భారత్ సింధు జల ఒప్పందాన్ని అంగీకరించి అంతర్జాతీయ చట్టం ప్రకారం నడుచుకోవాలని భుట్టో మరోసారి పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించడమే భారతదేశ ప్రయత్నమని అన్నారు. భారత్ అంతర్జాతీయ వేదికలపై కూడా పాక్కి హాని కలిగించే ప్రయత్నాలు చేస్తోందని బిలావల్ భుట్టో అన్నారు. అయినప్పటికీ IMF నుంచి నిధులను పొందడంలో పాక్ విజయవంతమైందని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని భారతదేశం చెప్తున్నప్పటికీ తామే గెలిచామంటూ చెప్పడం గమనార్హం.